గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల భవనాలు మరియు మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, మనం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే మిగతా గౌరవ పార్లమెంటేరియన్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు, ఇది మన భారత్ అభివృద్ధికి, ఐక్యతకి, మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఈ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీనిని ఏ ఆర్థికవేత్తలను అంగీకరిస్తారు. 1999లో భారతదేశానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి. దార్శనికులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రికగా మొదలైన గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్ట్ దేశ రహదారుల దిశనే మార్చిన గొప్ప ముందడుగు. భారతదేశం సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తోంది. ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం $4.18 ట్రిలియన్ జీడీపీ తోటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇది నూతన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక మైలురాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇది చాలా గొప్ప అడుగు. ఈ ఎదుగుదలకి అసలైన బలం మౌలిక వసతుల రంగం, ముఖ్యంగా రోడ్లు, హైవేలు. ఈ రంగంలోకి వచ్చిన భారీ మార్పులకి కేంద్ర బిందువుగా ఉన్నది గౌరవ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు. ఆయనకున్న దూరదృష్టి, పట్టుదల, పనితీరులోని ఖచ్చితత్వం ఆయనని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి. 2014లో దేశంలో జాతీయ రహదారులు 91,000 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది 1,46,000 కిలోమీటర్లకి పెరిగాయి. రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు 11.5 కిలోమీటర్లు ఉంటాయి. ఈ రోజునది రోజుకి సుమారు 34 కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ. నిర్మాణ వేగం 3 రెట్లు పెరిగింది. అలాగే మౌలిక వస్తువుల రంగానికి కేటాయించిన బడ్జెట్ ని సుమారు 6 రెట్లు పెరిగింది. అటల్ టన్నెల్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి. శ్రీ గడ్కరీ జీ is therefore seen as a symbol of India's infrastructure renaissance and is rightly known as the highway man of India. మన రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మొదటి రోజు నుండి అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది.